ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల ఇష్యూ ఇప్పుడు బర్నింగ్ టాపిక్గా మారింది. నకిలీ విత్తనాలు వస్తే పాగా వేసి ఖచ్చితంగా కాటేస్తాం, వారిని పట్టుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు ఈ ప్రాంతంలో కనబడకూడదని కమిషనర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కమిషనర్ శ్రీనివాస్ సార్ ఉన్నాడు. సార్తో మాట్లాడు. సార్ ఎట్లుంది సార్? ఇప్పటికే చాలా ఈ గవర్నమెంట్ బ్యాన్ అది మొత్తం చాలా సీరియస్గా డెసిషన్ తీసుకుంది కాబట్టి తర్వాత డిమాండ్ అండ్ సప్లై మీదనే ఎక్కువగా ఈ హడావిడి జరుగుతుంది. అది ఏదంటే అదే కొనేస్తున్నారు జనాలు, ఏది మన రైతులు. క్లియర్గా మాకు ఎస్ఓపి ఉంది. పత్తి విత్తనాలు కానీ ఏ రకమైన పంట విత్తనాలు కానీ అవి BT3 అంటే బ్యాండ్ విత్తనాలు కానీ తర్వాత పాత విత్తనాలని మళ్ళీ ప్యాక్ చేసి అమ్మడం కానీ అవి జర్మినేషన్ కావు. అలాగే ఏదైతే గ్రెయిన్ అంటే మనం తినే ప్యాడీ కానీ గ్రెయిన్ ఉంటుంది కదా, దాన్ని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి అమ్మడం కానీ ఇట్లా రకరకాలుగా ఈ నకిలీ విత్తనాలు ఉన్నాయి. ఎన్ని రకాలైనా సరే వాటిని మేము టాలరేట్ చేయలేము. తర్వాత ఇట్లాంటిది స్టోర్ చేసేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు కానీ దాని తర్వాత అమ్మడం వాళ్ళు కానీ చేస్తే మాత్రం కేసులు బుక్ చేస్తాము. ఆల్రెడీ నిన్న పెద్ద ఎత్తున ఒక ఆపరేషన్లో 3 రోజుల నుంచి 4 రోజులు జరిగిన ఆపరేషన్లో భాగంగా ఎక్కడ నుంచి ట్రాక్ చేసి మొత్తం ఒక లారీ, ఐషర్ వ్యాను, దాని తర్వాత 550 కేజీల BT3 విత్తనాలు, దాని తర్వాత క్యాష్ 1,80,000 తన దగ్గర ఉన్న క్యాష్, సెల్ ఫోన్లు అన్నీ 2 నిందితులను పట్టుకున్నాము. ఇక్కడ నుంచి చేస్తున్నారు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది వాళ్ళని కూడా ట్రై చేస్తున్నాము. అందరు కూడా ఎవరు కూడా చేసేవాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ మళ్ళీ చేస్తే మాత్రం పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకాడం. అది కమిషనర్ పరిధిలో ఇప్పటిదాకా నకిలీ విత్తనాలు ఎంత పట్టుకున్నారు ఏంటి సార్? అంటే టోటల్గా కాదు, ఎవ్రీ డే ఎవ్రీ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతూ ఉంది. టోటల్గా అయితే మీకు ఒక 1 వీక్లో మీకు టోటల్గా ఇచ్చేస్తాం, డేటా తీసేస్తాము, కేసెస్, తర్వాత నెంబర్ ఆఫ్ క్వింటాల్స్ పట్టుకున్నాడు, తర్వాత ఏమేమి సీజ్ చేశామనేది. యూ జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 days. ఈ ప్రాంతాలలో ఇప్పటికే అవగాహన సదస్సు నడుస్తుంది. అయినా రైతులు నేరుగా వీటి మీదనే ఎందుకు ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది? రైతులకు నాణ్యమైన విత్తనాలు దొరకట్లేదని కొన్ని ప్రాంతాలలో ఆందోళన జరుగుతున్న పరిస్థితి ఏంటి సార్ అసలు? యాక్చువల్గా దానికి నేను కామెంట్ చేయలేను. ఎందుకు దట్ ఇస్ ద డిమాండ్ అండ్ సప్లై. యాక్చువల్గా సడన్గా టైం అయిపోతుంది ఇక్కడ. ఓన్లీ సర్టన్ పీరియడ్లోనే విత్తనాలు వర్షాలు వస్తుంటే అంత లోపలనే దాన్ని దున్నుకొని వేసుకుంటారు కదా, ఆ టైంలో రెడీగా పెట్టుకోవాలి. నాకు తెలిసినంతవరకు అయితే అగ్రికల్చర్ ఆఫీసర్స్ తర్వాత ఒక టీమ్గా ఈరోజు ఇప్పుడు మాకు మీటింగ్ కూడా ఉంది. ఇద్దరు కలెక్టర్తో మాట్లాడాను. వాళ్ళు ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. తర్వాత ఇది బార్డర్ చెక్ పోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ స్టేట్ బార్డర్ కానీ ఇప్పుడు రమన్పల్లిలో ఉంది, దాని తర్వాత డిస్ట్రిక్ట్ బార్డర్స్లో కానీ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తున్నాము. వాళ్ళ జాయింట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, మా పోలీస్ ఆఫీసర్ SHOకి ఇచ్చాము, అథారిటీ ఇచ్చాము. తర్వాత సూపర్వైజర్ చేస్తారు, ఇన్స్పెక్టర్స్ అండ్ ACPs అండ్ DCPs. సో అక్కడ వస్తే పట్టుకుంటాం. నిన్న కూడా మాకేంటంటే దీంట్లో ఆ పైన అన్ని ఉల్లిగడ్డ బ్యాగులు వేశారు, దాని కింద ఇది ఉంది, జస్ట్ లైక్ పుష్ప టైపు. దాని నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యారు. సో అట్లా చూసుకుంటే అది మామూలు చెక్కింగ్లో కనబడదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయితేనే కనబడుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అవన్నీ బ్యాగులను తీసేసి చూస్తే కానీ దొరకలేదు. సో ఇప్పుడు ఏదైనా సరే ఆ ఇన్స్ట్రక్షన్ ఏమంటే ప్రతి దాన్ని కింది నుంచి చెక్ చేయడము, తర్వాత ఇంకా ఏదైనా కింద ఏమైనా సపరేట్ ఛాంబర్లు అయినా ఏర్పాటు చేసి దాంట్లో తీసుకొస్తున్నారా అనేది ఉన్నాయి. అవన్నీ వెహికల్ నిర్మాణం వచ్చిందంటే చెక్ చేస్తున్నాం డెఫినెట్గా. అండ్ ప్రీవియస్ అఫెండర్స్ను కూడా మేము వాచ్ చేస్తున్నాం. విషయం సార్, ప్రధానంగా రైతులకు సంబంధించి విత్తనాల విషయంలో కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది, పూర్తి స్థాయిలో దొరకట్లేదని అంటున్నారు. మీరేమన్నా అంటే సహాయం చేస్తూ వారితో కోఆర్డినేషన్ చేస్తూ ఏమన్నా నేరుగా విత్తనాలు తెప్పించే అంటే అది మన పరిధిలో లేదు కదా. ఇప్పుడు మనం విత్తనాలు తెప్పించేయడం అనేది పోలీస్ పరిధిలో లేదు. విల్ బీ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఏంటంటే మాకు ఎంత పరిధి ఉంది, మాది ఎంత కోఆర్డినేషన్ ఉంది, మేము కోఆర్డినేట్ చేద్దాం. మా పోలీసు ఎవరికి రైడ్ చేయడంలో కానీ వాళ్ళకి ఏదైనా చెక్ చేయడం, ఆల్రెడీ మా ఎంటైర్ కమిషనరేట్లో ఆల్ ఫర్టిలైజర్ షాప్స్ ఆల్రెడీ రైడ్స్ చేశారు, మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో స్టాక్ రిజిస్టర్ కానీ దాని తర్వాత క్వాలిటీ కానీ ఎంత అవుతుంది, ఎలాంటివి వాడుతున్నారు, అసలు పాతవా కొత్తవా లేకపోతే ఇవి సర్టిఫైడా నాన్ సర్టిఫైడ్, అవన్నీ చెక్ చేస్తున్నారు. దాంట్లో కానీ మేము డిమాండ్ సప్లైలో మనకు సంబంధం లేదు. దాంట్లో నిన్న ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో కొంత లాఠీ చార్జ్ చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేసిందని ఒక ప్రచారం జరిగింది. మళ్ళీ SP గారు కూడా ఎటువంటి లాఠీ చార్జ్ జరగలే,
రైతులకు. అటువంటి సమస్య ఏదన్నా మన ప్రాంతం ఇది మన ప్రాంతంలో లేదు. మన ప్రాంతంలో అట్లాంటిది పబ్లిక్ డిమాండ్ కావాలని చెప్పేసి గుమిగూడెం కానీ ఒక దగ్గర లైన్లో నిలబడడం కానీ అట్లాంటిది లేదు. అది ఎక్కువగా వేరే డిస్ట్రిక్ట్స్లలో ఉంది. వాళ్ళు అక్కడ ట్యాకిల్ చేస్తున్నారు. మన దగ్గర అయితే అట్లా లేదు. కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే ఈ తొందరలో ఎక్కువగా రైతులు కల్తీ విత్తనాలు కొనేసి ఏదో ఒకటి చేద్దామనే దాంతో నష్టపోతారు. అది కొనకుండా ఉండడం బెటర్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.